మనుషులు పడుతున్న కష్టాలకు ఇలా అని లేదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన కష్టం. ఒకరికి పుట్టుకతోనే సమస్య మొదలైతే, పుట్టిన తర్వాత చదువులు రాక, చదువులు వస్తే ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు వస్తే వివాహాలు కాక, వివాహాలు అయితే సంతానం లేక, ఇలా నేను ఉదాహరణ చెప్తున్నాను. ఎంతో సంపద సంపాదించినప్పటికీ ఒక్క రూపాయి అనుభవించకుండా దురదృష్టమంతా వెంటాడుతుంది. దాన్ని నీచ ప్రారంభం అంటారు. కాబట్టి పూర్వజన్మలో చేసిన పాపము యొక్క స్వరూపము ఈ జన్మలో దుఃఖ రూపంలో మనం వెంటాడుతుంది. అది ఎన్ని రకాలంటే చెప్పలేము. ఒకడికి అనారోగ్యం, ఒకడికి దారిద్ర్యం, ఒకడికి సంతానమేమి, ఒకడికి వివాహం లేకపోవడం. అదే నీచ ప్రారంభం వల్ల నిన్నటి వరకు బాగా ఉన్నటువంటి మన మిత్రులే మనకు శత్రువులాగా మారి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఈ అమ్మ బగళాముఖి అని అమ్మ యొక్క పేరు. అమ్మను మరొక పేరు కూడా స్తంభన దేవత అని. ఈ అమ్మ యొక్క ఆవిర్భావం కృతయుగంలో భయంకరమైన తుఫాను వచ్చి చీమ నుంచి బ్రహ్మ వరకు అన్ని ప్రాణులు నష్టాన్ని చవిచూస్తుంటే ఇంద్రాది దేవతలు విష్ణువును ప్రార్థిస్తే మహావిష్ణువు అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఒక పసుపు నీటి కందకం ఒడ్డున కూర్చొని ఆయన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఆ జగన్మాత పరాశక్తి తపస్యయాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి అని ఆ తపస్సుకు మెచ్చిన ఆమె మహావీత హృదస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక అని అమ్మ ఆ పసుపు కందకంలో పసుపు రూపంలో బగళా రూపంలో ఆవిర్భవించింది అని చెప్తారు. ఈ క్షేత్రంలో కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జగన్మాత అష్టదళ ఆకృతిలో ఉన్నటువంటి పీఠము పైన చుట్టూ ఉన్నటువంటి పసుపు నీటి కందకం మధ్యలో